బాగున్నా నాన్న, బాగున్నా చింటి. ఎలా ఉన్నా నువ్వు? ఏం చేస్తున్నావు నాన్న? సమ్మర్లో ఏం నేర్చుకుంటున్నావు? హాలిడేస్ వచ్చాయి కదా, ఏం నేర్చుకుంటున్నావు? భగవద్గీత లాస్ట్ టైం సమ్మర్ అప్పుడు నేర్చుకున్నాను. ఓ సూపర్ నాన్న, సూపర్. ఏ ఏ శ్లోకాలు నేర్చుకున్నావు? ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నావు నువ్వు? నేనా నా 10 శ్లోకాలు నేర్చుకున్నాను. ఓ సూపర్ నాన్న. ఏదైనా నీకు నచ్చిన ఒక మంచి శ్లోకాన్ని చెప్పు. దుర్శ్వాతుకాన్న వాణీకం యూనం దుర్యోధనస్తద ఆచార్యముఖ సంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇంకొక శ్లోకం చెప్పు, నీకు నచ్చిన ఇంకొక శ్లోకం మంచిది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేద హింసవః మానవాపాన వచ్చేవ కిమ సంజయ. సూపర్ నాన్న, సూపర్. ఇలానే ప్రతి ఒక్కరి పిల్లలు కూడా సమ్మర్లో నీతో పాటు చాలా మంది ఫ్రెండ్స్ని అందరినీ కలిపి ఈ మంచి భగవద్గీత శ్లోకాలు నేర్చుకోండి. అంతేకాకుండా నీకు ఒక 1 వీక్ బ్యాక్ కాల్ చేశానా? కాల్ చేసి ఏం చెప్పాను? మంచిగా ఏదైనా ఒక టాపిక్ మీద ఒక చార్ట్ ప్రజెంటేషన్ చేయమన్నా చేసావా? తీసుకురా. దగ్గరకు వచ్చేసి సూపర్ సూపర్ వాటర్ సైకిల్ గురించి చూసారా? పిల్లలందరూ కూడా సమ్మర్లో ఎంతో కొంత క్రియేటివిటీని బయటికి తీసుకొస్తుంటే పిల్లల్లో కూడా తెలియని టాలెంట్ బయటకు వస్తూ ఉంటుంది. మీరు వచ్చి చెప్పిపోయినప్పటి నుంచి ఇంకా ఆ పనిలోనే ఉన్నారండి. హాలిడేస్ అనే కూడా లేకుండా ఈ భగవద్గీత పద్యాలు నేర్చుకోవడము, ఈ సైన్స్ ప్రాజెక్ట్స్ అవి ఉపయోగపడతాయని చెప్పారు కదా మీరు. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా పనికొస్తాయి. మీరు ఇంతకుముందు ప్రాక్టికల్స్గా ఇలా చేశారంటే ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు కదా. ఇక ఇల్లంతా అదే పని అండి. పెన్నులు, స్కెచ్లు అన్నీ వేసుకొని ఈ ఫ్లవర్స్ తయారు చేయడం, సైన్స్ ప్రాజెక్టులని, అవేవో కెమికల్స్ ప్లాంట్ల మీద, ఆకుల మీద కూడా రీసెర్చ్లు చేస్తూ ఉన్నారు. గుడ్, థ్యాంక్స్ అండి. చాలా చక్కటి ప్రాజెక్టులు పిల్లలకి చెప్పారు. వాళ్ళు ఇంట్లో హాలిడేస్ ఫోన్లో ఎంజాయ్ చేయకుండా ఇలా వాళ్ళు సొంతంగా చేసి వాళ్ళే మురిసిపోతున్నారు. మేము చక్కగా చేస్తున్నాము అనేది మాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎండలో తిరగకుండా ఇలా ఇంట్లో కూర్చొని సబ్జెక్ట్కి సంబంధించినవి చేయడం, ఆధ్యాత్మికం చేయడం అనేది. థ్యాంక్స్ అండి మీకు. ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు చాలా క్రియేటివిటీ ఉంటుంది. కానీ అది తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టంగా చెప్తున్నారు. పిల్లలకి ఇష్టంగా చెప్తూ ప్రతి ఒక్కటి వింటుంటారు. నేను చెప్పాను లాస్ట్ ఇట్లా హోమ్ గేమ్స్ ఆడుకుంటండి. ఇంట్లో మన చిన్నప్పుడు చాలా గేమ్స్ ఆడుకుంటుండే వాళ్ళు కదా. పిల్లలకి ఇప్పుడు ఏం తెలియట్లేదండి, ఎంతసేపు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు. అలా కాకుండా నలుగురు కలిసి ఆడితే తృప్తి ఎలా ఉంటుంది, ఒకళ్ళని ఓడించడంలో కాదండి, ఒకళ్ళని గెలిపించి ఆడితే తృప్తి ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియజెప్పాలి. చూసారా? పిల్లలు సమ్మర్లో టైం వేస్ట్ చేసుకోకుండా ఇలాంటివి మోటివేట్ చేసి వాళ్ళు ఉన్న క్రియేటివిటీ బయటకు వస్తుంది. అందుకని ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేను చెప్పేది, సమ్మర్ ఈ టైంని వేస్ట్ చేయకండి. కనీసం రోజుకు ఒక 2 గంటలైనా సరే ఇలాంటి కార్యక్రమాలకి దృష్టి మళ్ళీ విధంగా చూడండి. థ్యాంక్ యూ అండి. భరత్ సాయి ఇప్పటివరకు భగవద్గీత శ్లోకాలు 30 శ్లోకాలకు పైగా నేర్చుకున్నారు. ఈ నేర్చుకున్నప్పుడు కూడా ఎక్కడ కాంపిటీషన్స్ అయినా వెళ్ళి దాన్ని పార్టిసిపేట్ చేయడం వల్ల ఎన్నో రివార్డ్స్, అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. ఇవేంటంటే వాళ్ళకి ఎంతో సంతృప్తిని ఇవ్వడమే కాకుండా వాళ్ళ క్రియేటివిటీ బయటించడానికి వాళ్ళకు ఒక ప్రోత్సాహంగా పనికొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మర్లో ఏదో ఒకటి క్రియేటివిటీ పిల్లల్లో ఉంటుందని అది వెలికి తీస్తూ వాళ్ళ కృషికి మనం ముందడుగు వేస్తే బాగుంటుంది. ఇలా భరత్ సాయి ఇంకా ఎన్నో శ్లోకాలు నేర్చుకొని ఎన్నో రివార్డులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ భరత్ సాయి మానుడు కావడం చాలా హ్యాపీగా ఉంది.